ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండల కేంద్రంలో తమిళనాడు సార్వత్రిక ఎన్నికలలో ఘన విజయం సాధించిన టీవీకే పార్టీ అధినేత విజయ్కు అభినందనలు తెలుపుతూ దళిత సంఘాల నాయకులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి, బాబు జగజ్జీవన్ రావు విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం కేక్ కట్ చేసి ప్రజలకు పంచారు. ఈ సందర్భంగా దళిత సంఘాల నాయకులు చిడిపి గంగాధరరావు, బొబ్బర ఎలీషాలు మాట్లాడుతూ, ఒక సామాజిక వర్గం నుంచి దళిత కుటుంబానికి చెందిన వ్యక్తి ఈరోజు తమిళనాడులో ప్రభంజనం సృష్టించారని అన్నారు. అతను పార్టీని ప్రారంభించి 2 సంవత్సరాలు కాకముందే ఇంతటి ఘన విజయం సాధించిన ఆయనకు మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని అన్నారు. ఎంతోమంది ఆయనను అవహేళన చేసి అవమానకరంగా మాట్లాడిన వారందరికీ తగిన గుణపాఠం చెప్పే విధంగా ఈరోజు పార్టీ ఘన విజయం సాధించిందని, ప్రజలంతా ఆనందోత్సాహాలతో సంబరాలు చేసుకుంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో నక్కా శివాజీ, కడిమి రాజేష్, గ్రామ యూత్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మన ఎస్సీ కుర్రాడు ఎన్నో కష్టాలు పడి, వాళ్ళ నాన్నగారు ఎన్నో కష్టపడి ఎంతోమంది ఎన్ని చేసినా సరే తిరుగులేని నాయకుడిగా పెద్ద రాష్ట్రం తమిళనాడు అంటే పెద్ద రాష్ట్రం. ఆ రాష్ట్రానికి విజయం ఎన్నికల్లో, మన జరిగిన ఎన్నో ఎన్నికల్లో నిన్న వచ్చిన రిజల్ట్లో ఆల్రెడీ ఆ ఘన విజయం సాధించి తమిళనాడుకి ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నందుకు దళిత బిడ్డలందరూ కూడా హర్షించాలని చెప్పి నేను మనవి చేస్తున్నాను. మన దళితులు ముఖ్యమంత్రి ఏంటంటే, అలాగే రేపు దళిత రాజ్యాధికారం త్వరలో రాబోతుందని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. దీనికోసం మనం ఎప్పుడు కూడా కృషిగా అందరూ కలిసి ఐక్యతగా పోరాడాలని, దళిత రాజ్యం ఎస్సీ రిజర్వేషన్ రద్దు చేస్తూ ఉన్నారు క్రైస్తవులుగా. ఇదైతే దాని మీద కూడా మనం కలిసి పోరాడి ఆ ఎస్సీ రిజర్వేషన్ రద్దు కాకుండా మన దళిత క్రైస్తవులందరినీ కాపాడుకోవాలని మీ అందరికీ మనం చేసుకుంటూ సెలవు. దళపతి విజయ్ ఎన్నో కష్టాలు పడి, ఎన్నో ఆటుపోట్లు భరాయించి తమిళనాడులో గొప్ప విజయం సాధించి ఇవాళ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాడంటే మన దళిత సోదరులు ఎంతో ఆదరించి, ఎంతో అభిమానంగా వన్ సైడు వాళ్ళ ఓటు వేసి అతి భారీ మెజార్టీతో మన దళపతి విజయ్ని గెలిపించారని మన మాదిగ సోదరులకు, అలాగే ఎస్సీలకి అందరికీ కూడా నా జాతి తరపున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటూ, మన విజయ్ని ఇంకా ఎన్నో ఎన్నో విజయాలు సాధించాలని మన దళిత సోదరులు ఎంతో ఆదరించి, ఎంతో అతి భారీ మెజార్టీతో ఎన్నో సీట్లు ఇచ్చి మన విజయ్ని గెలిపించారని మనందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.